భారీ శరీరం కలిగిన జంతువు ఏనుగుకు ఆహారం కూడా భారీగానే కావాలి. కొబ్బరి, మామిడి, అరటి, చెరకు కంట పడితే వాటికి పండగే. ఇక వాటికి అలాంటి పొలాలు, తోటలు కనిపిస్తే విందు భోజనమే. మనుషులు ఎవరైనా అడ్డొస్తే తొక్కి చంపేస్తాయి. ఇప్పుడు శ్రీలంకలో సరిగ్గా ఇదే జరుగుతుంది. గతేడాది శ్రీలంకలో ఏనుగుల కారణంగా 176 మంది మరణించారు. ఇదే సమయంలో 470 ఏనుగులు చనిపోయాయి. వ్యవసాయం విస్తరించే కొద్దీ ఏనుగుల ఆవాసాలు అక్రమానికి గురై వాటి ఆహారం, నీటి వనరులు అంతరించిపోతున్నాయి. శ్రీలంకలోని రక్షిత ఆవాస ప్రాంతాలైన చిత్తడి నేలలు, గడ్డి భూములు, ఎత్తైన ప్రాంతాల్లో పొదిలాల్లో సుమారు 5800 ఏనుగులు సంచరిస్తూ ఉంటాయని అంచనా. ఏనుగు సాధారణంగా రోజు 48 కిలోమీటర్ల వరకు తిరుగుతూ మంచినీటి పరిసరాల్లోనే ఉంటుంది. ఆహారం అయిపోతే తప్ప అవి ఎక్కువ దూరం నడవవు. కానీ కరువు కారణంగా సురక్షిత ప్రాంతాలకు దూరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు అవి సమీపంలోని పొలాలకు వెళ్తుంటాయి. ఎందుకంటే అంతరించిపోతున్న అడవులు ఎక్కువ ఏనుగుల ఆహారాన్ని ఇవ్వలేవు. ఈ పరిణామం మనుషుల చేతిలో వాటి చావుకి దారితీస్తుంది. ఏనుగుల మరణాలు పెరగడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటుంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రకారం 19వ శతాబ్దం ప్రారంభం నుంచి దేశంలో ఏనుగుల జనాభా దాదాపు 65% తగ్గిపోయింది. ఒక దశాబ్దం క్రితం శ్రీలంక సంవత్సరానికి 250 ఏనుగులు కోల్పోతే ఇటీవలే కాలంలో ఆ సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు వరుసగా రెండో సంవత్సరం ఏనుగుల మరణాల సంఖ్య 400 దాటింది. ఏనుగుల మరణాలు ఇదే విధంగా కొనసాగితే శ్రీలంకలోని 70% ఏనుగులు కనుమరుగవుతాయి. చనిపోతున్న ఏనుగుల్లో మగ ఏనుగులు ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల వాటి మనుగడ ప్రమాదంలో పడుతుంది. మగ ఏనుగులు తరచూ గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా తిరుగుతుంటాయి. దీనివల్ల ఆడ ఏనుగులతో పోలిస్తే వాటికి హాని కలిగే అవకాశం ఎక్కువ. మధ్య శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలే కాలంలో ఒక్క మగ ఏనుగు కూడా కనిపించడం లేదనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.